హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకుని పొట్టు మినపప్పుతో సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా కనుక ప్రిపేర్ చేశారంటే సున్నుండలను. ముందుగా వీటిని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని దానిలోకి ముందుగా 1 కప్పు మినపగుళ్ళని వేసుకోవాలి. తర్వాత 1 కప్పు పొట్టు మినపప్పును కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దానిలోకి 1 స్పూన్ బటర్‌ని వేసుకొని ముందుగా ఒక 5 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. అవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి వీడియోలో చూపించిన విధంగా ఒక గరిటె వరకు బియ్యాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 30 నిమిషాల పాటు వాటి నుండి మంచి అరోమా వచ్చేంత వరకు వీడియోలో చూపించిన విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని చల్లారబెట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా అవి పూర్తిగా చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈ విధంగా వాటిని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత వాటిపై మూతని పెట్టుకొని ఫోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దానిలోకి 2 కప్పుల బెల్లం తురుముని వేసుకోవాలి. మనం 2 కప్పుల మినపగుళ్ళను అలాగే పొట్టు మినపప్పును 2 కప్పుల వరకు తీసుకున్నాం కదండి. కాబట్టి 2 కప్పుల బెల్లం తురుముని వేసుకోవాలి. అలాగే ఇలాచి పొడిని కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. వీటినైతే నేను 2 పార్ట్స్ కింద మిక్సీ పట్టుకున్నానండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మొత్తాన్ని కూడా బౌల్లోకి వేసుకొని 1 కప్పు వరకు వేడి వేడి నేతిని వేసుకోవాలి. ఇలా నేతిని వేసుకున్న తర్వాత వేడిగా ఉంటుంది కాబట్టి గరిటెతో ఒకసారి మిక్స్ చేసుకొని తరువాత చేత్తో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అది వేడిగా ఉన్నప్పుడే రౌండ్ బాల్స్ లాగా సున్నుండలను చుట్టుకోవాలి. నేతిని కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. అలాగే బియ్యాన్ని వేయడం వల్ల మనకవి క్రిస్పీగా కూడా ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. పొట్టు మినపప్పుతో చేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్‌గా ఉంటాయండి. తప్పకుండా ఈ ప్రాసెస్‌లో సున్నుండలను మీరు కూడా ఒకసారి తయారు చేసుకొని టేస్ట్ చేయండి. చాలా బాగా వస్తాయండి. తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్‌లోనే పొట్టు మినపప్పుతో సున్నుండలను ట్రై చేయండి.